ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో ఒక త్రిత్వవాది సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుండి 27 వరకు రాయబడిన వాక్యవచనములను తీసుకొని ఇందులో నుండి యేసు ప్రభువారిని యెహోవా దేవుని కుమారునిగా తనకు తానుగా సృష్టించి చెప్పడమే కాకుండా యేసు ప్రభువారు కుమారుని స్థానాన్ని కలిగి తనను గూర్చి తాను చెప్పిన విషయాలు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుండి 27 వరకు రాయబడిన వాక్యవచనాలు ఉన్నాయని ఆ త్రిత్వవాది చెప్పడం జరిగింది. అయితే ఇది ఎంతవరకు వాక్యానుసారమో వాక్య విరుద్ధమో మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయములు ఏమై ఉన్నాయంటే, యెహోవా నన్ను కలుగు చేసెను, నేను నియమింపబడి తిని, నేను పుట్టి తిని, నేను అక్కడ ఉంటిని అని చెప్పుచున్నది జ్ఞానము అని తప్పక మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1, 12, 14 వచనాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అంతేకాకుండా జ్ఞానము అని మనం ఎలా చెప్పగలమంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 15 వచనంలో మనం చూస్తే, నా వలన రాజులు ఏలుదురు అనగా జ్ఞానం వలన అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రాజైన సొలొమోను రాజ్యమందు దేవునిచే స్థిరపరచబడిన తాను నేలధూళి అంత విస్తారమైన జనములకు రాజుగా ఉన్న తాను జనములకు న్యాయము తీర్చుటకు వారి కార్యములు చక్కదిద్దుటకు దేవుని యొద్ద జ్ఞానము అడిగి పొందుకొనుటను దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 13 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. గనుక దేవుని జ్ఞానం పొందుకొని దేవుని జ్ఞానం ద్వారా ప్రజలను పరిపాలించిన రాజైన సొలొమోనును చరిత్రలో మనం చూడగలం. గనుక జ్ఞానము చెప్పిన మాటలను ఆ స్థానంలో యేసుక్రీస్తును సృష్టించి దేవుని కుమారునిగా యేసుక్రీస్తును చూపిస్తూ కుమారునిగా ఉన్న క్రీస్తే తన విషయమై ఈ మాటలు చెప్పారని చెప్పడం వాక్య విరుద్ధమై ఉన్నది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వారి గురించి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తే, వీరే అబద్ధ బోధకులని, వీరే నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించేవారని, కల్పనా వాక్యములు చెప్పుచు లాభము సంపాదించుకుని వారని, వీరి మీదకి వచ్చే దేవుని ఉగ్రత బహు భయంకరంగా ఉంటుందని తప్పక మనం తెలుసుకోవాలి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు నిత్యుడగు కుమారుడు కాడు, నిత్యుడగు తండ్రిని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. గనుక వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే దేవుడు ఒకడే అనే సత్యము మనకు తెలియజేయబడుతుంది. ఆయనే యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు. ఆమేన్.